ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, రిటర్న్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిఫ్టీ వర్సెస్ గోల్డ్ వర్సెస్ సిల్వర్ విచ్ ఈస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అసెట్స్ అండి రెండు కూడా. ఈక్విటీ వర్సెస్ మెటల్స్ అనమాట. మెటల్స్ లో ఒక రకమైన స్టెబిలిటీ ఉంటుంది, బట్ నిఫ్టీ అలా కాదు. ఈక్విటీ అసెట్స్ కాబట్టి ఇవి టూ మచ్గా వల్టైల్ అవుతూ ఉంటాయి. అందుకని నిఫ్టీలో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 1 year ఒక 20% వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ సింగిల్ డిజిట్ వస్తుంది. కొన్ని 1 yearలో 30% వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 2 years సింగిల్ డిజిట్కి వస్తాయి. అందుకని నిఫ్టీలో యావరేజ్ మీద 12% కంటే ఎక్కువ రావు. ఒకవేళ వచ్చింది అంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఆగిపోద్ది. అలాంటి నేచర్ ఉంటుంది. మెటల్స్ అలా కాదు, చాలా ర్యాపిడ్ అను చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సర్ప్రైజింగ్గా లాంగ్ టర్మ్లో చూసుకుంటే నిఫ్టీ ఓవర్టేక్ చేస్తుంది వీటిని. గత 10 yearsలో మాత్రం అండ్ సిల్వర్ ఎక్కువ నెంబర్ 1 స్లాట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం అనుకోండి, గోల్డ్ అండ్ 22% వచ్చిందండి గోల్డ్. సిల్వర్ 31% వచ్చింది. బట్ నిఫ్టీ వచ్చింది 15% నిఫ్టీ వచ్చింది. అండ్ మనం ఇప్పుడు మనం డేటా చూస్తుంది ఇది అప్ టు అక్టోబర్ వరకే అండి. ఇప్పుడు నవంబర్ కనుక చూసుకుంటే నిఫ్టీ ఇచ్చింది ఆల్మోస్ట్ 10%. నిఫ్టీ ఇచ్చింది 10. ఓకే, ఎందుకంటే లాస్ట్ 1 week మార్కెట్ ఇంకా పడుతుంది కదా, అందుకని ఎక్కువ రిటర్న్స్ వచ్చింది ఈ ఇయర్ ఇప్పటి వరకు. మన అక్టోబర్ దాకా డేటా కనుక తీసుకుంటే కనుక సిల్వర్ ఇది నెంబర్ 1 31%. అంటే గోల్డ్ 22% జనవరి నుంచి ఇప్పటి వరకు. అండ్ నిఫ్టీ వచ్చేసరికి 15%. అదే 2023 చేశారనుకోండి, నిఫ్టీ ద బెస్ట్ రిటర్న్స్ 21% వచ్చింది. అండ్ గోల్డ్ వచ్చేసరికి ఇచ్చింది 14%. అండ్ సిల్వర్ 7% వచ్చింది. అందుకని 2023 విన్నర్ ఎవరు? నిఫ్టీ. అండ్ 2022 వేసుకున్నారనుకోండి, మళ్ళీ సిల్వరే 13% వచ్చింది. ఓకే, అండ్ నిఫ్టీ ఇచ్చింది 5%. అదే మళ్ళీ 21 చూసుకున్నారనుకోండి, నిఫ్టీ ఇస్ నెంబర్ 1 25% ఇచ్చింది నిఫ్టీ. అండ్ సిల్వర్ ఇచ్చింది -10, గోల్డ్ ఇచ్చింది -2. అందుకని సిల్వర్ పడవంటే పడతాయి, బట్ తక్కువ సార్లు పడతాయి అనమాట. బట్ పడ్డ ఎంత పడుతుందని 10% కదా. అందుకని మెటల్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే డౌన్ సైడ్ టూ మచ్ పడదు, స్టెబిలిటీగా ఉంటుంది, పడదనమాట. అదే నిఫ్టీ అలా కాదు, టూ మచ్ వాళ్ళ అనమాట. 2020 అనుకోండి, సిల్వర్ 51% ఇచ్చింది. అండ్ గోల్డ్ ఇచ్చింది 27. ఓకే, నిఫ్టీ ఇచ్చింది 16% ఇచ్చింది. అదే 2019 అనుకోండి, గోల్డ్ ఈజ్ విన్నర్ 22% ఇచ్చింది. బట్ అదే టైంలో సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 18.2 ఇచ్చింది. అంటే దగ్గరే ఉన్నారు రెండు. అండ్ నిఫ్టీ ఇచ్చింది ఆల్మోస్ట్ 13%. ఓకే, ఆ నెక్స్ట్ కూడా గోల్డ్ నెంబర్ 1 అండి, బట్ ఇచ్చింది 6%. అండ్ నిఫ్టీ ఇచ్చింది ఆల్మోస్ట్ 4%. సిల్వర్ ఇచ్చింది 0.5. అంటే సిల్వర్ గోల్డ్ చూసుకుంటే కంపారిజన్ పెద్ద లేదు. ఒకవేళ గోల్డ్ విన్ అయినా సరే ఇట్స్ 1 or 2%. బట్ సిల్వర్ విన్ అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఆ సంవత్సరం. అలాగే 2017లో నిఫ్టీ ఇస్ ద విన్నర్ 30% వచ్చింది. నీకు గోల్డ్ ఇచ్చింది 2%, సిల్వర్ ఇచ్చింది ఫ్లాట్. అంటే ఆ సంవత్సరం ఓన్లీ నిఫ్టీ. అంటే 2016 ఇచ్చారనుకోండి, సిల్వర్ ఈజ్ నెంబర్ 1 18%. ఓకే, అండ్ 2015లో చూసారనుకోండి, నిఫ్టీ ఈజ్ బెటర్. 2014 చూసారనుకోండి, నిఫ్టీ ఈజ్ బెటర్. 2013 చూసారనుకోండి, నిఫ్టీ. 2012 చూస్తే నిఫ్టీ. అంటే 2012 నుంచి 2015 వరకు కూడా నిఫ్టీ ఎవర్గ్రీన్ 4 years కంటిన్యూస్గా. లాస్ట్ ఒక డెకేడ్లో కనుక చూసుకుంటే సిల్వర్ ఈజ్ మోర్ బిగ్గర్ హిట్ దెన్ ది గోల్డ్ అనమాట. మొత్తానికి ఈ డెకేడ్లో మాత్రం నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ సిల్వర్ ఆర్ గోల్డ్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. బట్ అంతకుముందు డెకేడ్ చూస్తే మాత్రం నిఫ్టీ బాగా ఇచ్చింది. సో మొత్తానికి చూసారనుకోండి, ఈ డేటా అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక పాయింట్ అయితే మనకు అర్థమైంది, నిఫ్టీ టూ మచ్ వాలటైల్ కంపేర్ టు గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, అండ్ రిటర్న్స్ ఎక్కువ సార్లు వస్తుంది. అండ్ గోల్డ్ అయితే మామూలుగా ఇస్తుంది అంతే రిటర్న్స్. బట్ సిల్వర్ విన్నర్ అయిన సంవత్సరం మాత్రం సిల్వర్ చాలా ఎక్కువ ఇస్తుంది. అందుకని గోల్డ్తో పాటు మన సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్తో పాటు సార్, ఇంకొకటి, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అంటున్నారు కదా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటున్నారు. కానీ చాలా మంది గోల్డ్ నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సిల్వర్ కంటే. అదే నేను అంటుంది, గోల్డ్ ఇండియన్ సొసైటీ పర్టికులర్ గా గోల్డ్ ఈజ్ ఏ టాంజిబుల్ అసెట్. గోల్డ్ ఈజ్ ద సోషల్ స్టేటస్ అసెట్. అండ్ గోల్డ్ ఈజ్ ద లిక్విడ్ అసెట్. అండ్ గోల్డ్ ఈజ్ ఆల్టర్నేటివ్ కరెన్సీ. అందుకని గోల్డే తప్ప ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ సిల్వర్ అనే థాట్ రాదు. ఇండియాకి సంబంధించి సిల్వర్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ పనికి వచ్చే రా మెటీరియల్, అంతే తప్ప మనం తీసుకోమన్నమాట. రిచ్ సొసైటీలో మాత్రమే ఈ సిల్వర్ను వాడతారు, బట్ పూర్ సొసైటీలో కూడా గోల్డ్ను వాడతారు. అంటే మ్యారేజెస్ వచ్చిందంటే మినిమం గోల్డ్ లేకుండా మ్యారేజ్ ఎలా జరుగుతుంది చెప్పండి. అందుకని ఇండియాలో మంగళసూత్రం అంటే ఇట్ షుడ్ బి గోల్డ్ అనమాట, సిల్వర్ కాదు కదా. అందుకని గోల్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇండియాలో, బట్ సిల్వర్ అంత కాదు. బట్ వరల్డ్ వైడ్ గా సిల్వర్
ఇండస్ట్రీ రా మెటీరియల్ లాగా వాడతారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఆ ప్రపోర్షనల్ ఎక్కువ సార్లు గోల్డ్ అండ్ సిల్వర్కి రెండు ఒకేలాగా మూవ్ అవుతున్నాయి. బట్ సిల్వర్ విన్ అయినప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్తో పోల్చుకుని డబల్ కూడా వస్తుంది. ఓకే, బట్ నిఫ్టీలో అయితే టూ మచ్ వాలటిలిటీ ఉంది, టూ మచ్ అప్ సైడ్ కూడా ఉంది. ఎంత అంటే 2003లో నిఫ్టీలో 76% వచ్చింది రిటర్న్స్, 76% వచ్చింది ప్లస్లో. అలాగే 2008లో -51%. ఆ వాలటిలిటీ చూసారా, -51 ప్లస్ 76 తట్టుకోలేము ఈ వాలటిలిటీని. అందుకని వీటి బ్యాలెన్స్ కోసం వీటిని కంబైన్ చేస్తారనమాట. అందుకని పెద్ద మొత్తంలో మార్కెట్లో మీరు డబ్బులు పెడుతున్నప్పుడు డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా రిస్క్ రివార్డ్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. అచ్చం ఈక్విటీ మార్కెట్లో మీరు పెట్టుకుంటూ పోవాలంటే మీరు చిన్న ఇన్వెస్ట్ అయి ఉండాలి. చిన్న ఇన్వెస్ట్ కాబట్టి ఎస్ఐపిలో పెడితే రెండు యావరేజ్ అయిపోతున్నాయి. మీరు యావరేజ్ కాకుండా ఒకేసారి లంసం పెట్టేలాగుంటే మాత్రం నిఫ్టీ రికార్డ్ చూస్తే కనుక టూ మచ్గా ఊగిద్ది అటో ఇటో. ఓకే, అందుకని దీన్ని టాలరేట్ చేయడం కష్టం. అందుకని బెటర్ టు బ్యాలెన్స్ విత్ కమోడిటీస్ కూడా అనమాట. ఓకే, మొత్తానికి వెరీ ఇంట్రెస్టింగ్ డేటా. అండ్ ఎవ్రీ ఇయర్ నిఫ్టీ నెంబర్ 1లో ఉండలేదు. అండ్ మోర్ వాలటిలిటీ నిఫ్టీలో వస్తుంది, పోతే -550 వస్తుంది, వస్తే +77 కూడా వస్తుంది. బట్ గోల్డ్ అవి అలా కాదు, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ మనం ఇన్ని సంవత్సరాలు చూస్తే ఏది 2000 నుంచి 2024 ఈ 24 ఇయర్స్లో గోల్డ్ మైనస్ వెళ్ళింది ఎన్ని మాటలు అంటే 2013, 14, 15 3 సంవత్సరాలు అండి. 2021 4 ఇయర్స్, జస్ట్ 4 ఇయర్స్ అండి. అవుట్ ఆఫ్ 24 ఇయర్స్లో జస్ట్ 4 ఇయర్స్. 20 ఇయర్స్ ఇద్దరికి నెగిటివ్ అనే కాన్సెప్టే లేదు. కానీ ఇది బిగ్గెస్ట్ మూవ్ కూడా ఎంత అంటే 27% అండి. 2011లో 29 ఇచ్చింది, 2011లో అంతే బిగ్గెస్ట్ మూవ్ అంటే. నిఫ్టీ అలా కాదు, నెగిటివ్ ఇచ్చింది లాస్ట్ 24 ఇయర్స్లో 5 టైమ్స్ ఇచ్చింది నిఫ్టీ నెగిటివ్గా. అండ్ బిగ్గెస్ట్ డ్రాడౌన్స్ ఎంత అంటే ఆల్మోస్ట్ 51%. బిగ్గెస్ట్ గెయిన్ అంటే మాత్రం 77 వస్తుంది. అంటే గోల్డ్తో పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ వస్తే, గోల్డ్తో పోల్చుకుంటే కింద పోయినా సరే 3 రెట్లు ఎక్కువే. సిల్వర్ కనుక చూసాం అనుకోండి, ద బిగ్గెస్ట్ గెయిన్ అంటే నెగిటివ్ చూద్దాం 8 టైమ్స్ రెడ్లో ఉంది సిల్వర్, కానీ లీస్ట్ అనమాట. బట్ గెయిన్ కనుక అయితే కనుక ఇది 50%, 76% వస్తుంది సిల్వర్ 1 ఇయర్లోనే. అంటే గోల్డ్ ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు 76. హైయెస్ట్ అమౌంట్ 29 లాస్ట్ 24 ఇయర్స్లో. బిగ్గెస్ట్ గెయిన్ అంటే 29 వస్తుంది గోల్డ్లో. బట్ సిల్వర్లో అలా కాదు, 76. అలాగే వాలటిలిటీ కూడా సిల్వర్లో 27% 2013లో. అందుకని మోర్ వాలటిలిటీ అంటే ఈక్విటీ, అంటే ఈక్విటీ తర్వాత సిల్వర్. బట్ ఎక్కువ రిటర్న్స్ కూడా సిల్వర్ వస్తుంది. గోల్డ్ వెరీ స్టేబుల్ అసెట్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇండియాలో ఎక్కువ మంది ఎందుకు గోల్డ్ పెడుతున్నారు. వాళ్ళకి ఈ డేటా తిరిగిపోవచ్చు, బట్ ట్రెడిషనల్ ఈ నాలెడ్జ్ బాగుంటుంది గోల్డ్లో. అందుకని గుడ్ అసెట్. అందుకని గోల్డ్ తగ్గినా సింగిల్ డిజిట్, అంటే పెరిగితే మాత్రం డబుల్ డిజిట్. రిటర్న్స్ చేంజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది సార్? బేసికల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అండి. ఇండియాలో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఇండియాలో ఆల్మోస్ట్ అంటే 700 టన్స్ వాడతారు per annum ఇంపోర్ట్ చేసుకొని. ఇండియాలో ఉన్న రీసైక్లింగ్ బిజినెస్ కాకుండా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. బట్ అగైన్ కమోడిటీస్ మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇంటర్నేషనల్గా ఏం జరిగిద్దో ఇండియాలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుద్ది. చాలా మంది అనుకుంటారు ఇండియాలో మ్యారేజ్ సీజన్ కాబట్టి డిమాండ్ అవుతుందేమో అనుకుంటారండి. మ్యారేజ్ సీజన్ ఒకటి కాదు, వరల్డ్ మార్కెట్తో లింక్ ఉంటుంది కాబట్టి డిమాండ్ సప్లై మొత్తం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి గోల్డ్. కాబట్టి గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ స్టేబుల్ అసెట్, క్లియర్గా అర్థమవుతుంది స్టేబుల్ అసెట్. అంటే టూ మచ్ గెయిన్స్ రాకపోవచ్చు, టూ మచ్ లాస్ అయితే రాదు అనమాట. లాస్ట్ 24 ఇయర్స్లో వరస్ట్ వచ్చింది గోల్డ్ అంటే ఎంత అంటే మైనస్ అంటే 2014 అండి, -9%. అదే వరస్ట్ అంటే 9% వరస్ట్ అంతే ఇంకా. బట్ సిల్వర్ అలా కాదు, -27 ఉంది దానికి. 2013లోనింది -27 వరస్ట్ అంటే కొంచెం మోర్ వాలటైల్ దాంతో పోల్చుకుంటే. బెస్ట్ గెయిన్ అంటే 51% 2020లో. బట్ నిఫ్టీ అలా కాదు, వరస్ట్ వస్తేనేమో 51%, బెస్ట్ వస్తే 77. టూ మచ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.